చూస్తుంటే అందరికి ఏడుపు వస్తుంది ఆ సినిమాలో. బాగుందండి. మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగుందండి. ఆ తల్లి మనసు అండి, చాలా బాగుంది. రియల్ లైఫ్ లో మనం అందరం ఫేస్ చేసే మదర్స్ సెంటిమెంట్, మదర్స్ లవ్ అనేది ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా చూపించినట్లు అనిపించింది. ఈ మూవీ ప్రూవ్స్ దట్ ఆల్వేస్ మదర్ ఈజ్ అ మదర్. ఎలా అనిపించిందండి తల్లి మనసు? చాలా చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి సినిమా చూసిన చాలా ఆనందంగా ఉంది ఫ్యామిలీస్ తో చూడడము. తల్లి మనసు అండి, చాలా రోజుల మంచి సినిమా చూశాను. చాలా చాలా బాగా చేసింది, చాలా నీట్ గా చేసింది. సినిమా చాలా బాగుందండి. ఆ తల్లి మనసు అండి, చాలా బాగుంది. హీరోయిన్ గా వేసిన ఆ తల్లి క్యారెక్టర్ చాలా నీట్ గా అనిపించింది, చాలా బాగా చేసింది. ఫ్యామిలీతో చూడదగిన సినిమా అనిపించింది మాకు. చాలా కాలానికి పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి చూడదగిన సినిమా అనిపించింది. అవన్నీ బాగా తీసారండి. సెంటిమెంట్ సీన్స్ అన్ని కూడా బాగా తీసారు. డైరెక్షన్ గట్ట ఎలా ఉన్నదండి? బాగుందండి. హీరో గారు ఎలా చేశారు? హీరో గారు యాక్షన్ కూడా ఆయన రోల్ తక్కువైనా బాగుంది. మేడం గారు చేశారు కదా హీరోయిన్, ఎలా చేశారు? ఆమె చాలా బాగా చేశారు. సెకండ్ హీరో బాగుంది, సెకండ్ హీరోయిన్ బాగుంది, బాగా చేసింది. హీరోయిన్ నచ్చిందా? బాగా చేసింది. తల్లి బాధ చెప్పలేం మనం, అంత ఖర్చు నానిపోవచ్చు, అంత బాధ వేసింది. థియేటర్కి వెళ్ళి చూసే జనాలకి ఒక తల్లిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తల్లిని పిల్లలు మనం అర్థం చేసుకునే దానికంటే ఎక్కువ బాధలు ఉంది. తల్లిని చూడాలి, అంత బాధ అవుతుంది ఆ సినిమా. ఎందుకంటే అది తల్లి గుండె గురించి. ఆ బాబు సిగరెట్లు తాగినా గానీ ఆమె ఆగమాగం అయిపోతుంది ఆ సినిమాలో. తాగుతుంటే గుండె, నా కొడుకుది గుండె ఖరాబ్ అయిపోతుందేమో అని బాధ అవుతుంది. చూస్తుంటే అందరికి ఏడుపు వస్తుంది ఆ సినిమాలో. నాకు తెలిసి మీరు సినిమాలో లీనమైపోయినట్టు కనిపిస్తున్నారు, చాలా ఫెల్ట్ అయినట్టున్నారు. అరే మా పిల్లలు కూడా ఎలా చేస్తారేమో, ఎలా ఫీల్ అయినట్టున్నారు, అది కనిపిస్తుంది. ఓకే అండి, అంటే చూసే ఆడియన్స్ కి ఇలాంటి సినిమా ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు ఒక మాటలో? ఎవరైనా పిల్లల్ని అంత ప్రేమ చేస్తున్నారు కదా, మంచిగా అర్థం చేసుకోవచ్చు, తాగకుండా ఉండొచ్చు, నీట్ గా సిగరెట్లు అవన్నీ బంద్ చేయొచ్చు, పిల్లలు బుద్ధిమంతులు లెక్క పెరగచ్చు. అలా మంచిగా తీసుకోవాలి, చెడు తీసుకోవద్దు మనం ఎప్పుడైనా. ఎలా అనిపించింది తల్లి మనసు? బాగుందండి. మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ చాలా బాగా చేశారు. అండ్ ఆవిడ సన్ గా చేసిన అబ్బాయి లైక్ ఇప్పుడున్న వాళ్ళు కొత్తగా వచ్చిన మాకు ఫ్రెష్ గా ఉంది. ఆ హీరో క్యూట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఆ అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు యాక్చువల్ గా. అండ్ జస్ట్ కన్వే ప్లీజ్ దట్ హీస్ వెరీ క్యూట్, వెరీ హ్యాండ్సమ్ అండ్ చాలా ఫ్రీగా యాక్ట్ చేశాడు సన్ లాగా. దట్స్ ద మెయిన్ థింగ్. నార్మల్ గా మదర్ చాలా బాగా చేశారు, బట్ మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ అందరికన్నా మూవీలో నాకు ఎక్కువగా అట్రాక్ట్ అయింది ఆ సన్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి. అండ్ మదర్ క్యారెక్టర్, షీ వాజ్ వెరీ వెరీ టూ గుడ్ అండ్ ఎమోషనల్ మూవీ అండ్ వెరీ కనెక్టెడ్ టు ఆల్ ద మదర్స్. బికాస్ మన మదర్స్ అందరు కూడా మన పిల్లలంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమ చూపిస్తారో వాళ్ళు ఏం చేసినా కూడా అని చెప్పేసి అందరికీ అది తెలిసిన విషయమే. బట్ దెన్ ఆల్సో ఈ మూవీ ప్రూవ్స్ దట్ ఆల్వేస్ మదర్ ఈజ్ అ మదర్. తల్లి మనసు ఎప్పుడు తల్లి ఎప్పుడు తల్లియే, అంతే. ఇందులో కొన్ని డైలాగ్స్ చూసారు కదా మీరు, మీకు ఎలా అనిపించింది? అంటే ఎక్కడైనా అరే ఈ డైలాగ్స్ మనం యూజ్ చేసాం సమ్ టైమ్స్, మీరు ఎలా ఫీల్ అయ్యారా? అండి వీఆర్ వెరీ కనెక్టెడ్ అండి. అసలు ప్రతి డైలాగ్ మూవీ చూస్తుంటే మన ఇంట్లో మన పిల్లలతో మనం మాట్లాడే దానిలాగే చాలా అసలు జస్ట్ న్యాచురల్ గా ఉండిందండి. ఏదో సెంటిమెంట్ సీన్స్ చూసినప్పుడు ఎక్కడైనా ఏడుపు వచ్చేసిందా మీకు? ఏడుపు అనేది కాకుండా ఇట్స్ వీ కెన్ సే దట్ ఇట్స్ రియాలిటీ అండి. వీ కెన్ కనెక్ట్ ఇట్. సో ఇట్స్ రియల్ కాబట్టి అది మేము విడిగా అంటే ఏడవలసింది అని అంటే అబ్బాయిలు ఏడ్చాలి యాక్చువల్ గా చూసిన వాళ్ళు, మదర్స్ కాదు. బికాస్ వీఆర్ లైక్ దట్ న్యాచురల్ గా. మా మదర్స్ అంతా అమ్మ అంటే అంతే. సో ఇట్స్ న్యాచురల్ కాబట్టి విడిగా మేము ఏడవలసింది కాదు. ఇది మేమెంత రియల్ అని చెప్పేసి మన పిల్లలు అర్థం చేసుకుంటే చాలు, అది నేను చెప్పాలనుకున్నాను. సో నైస్ అండి, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది తల్లి మనసు? అండి అది ఒక మూవీ లాగా అనిపించకుండా రియల్ లైఫ్ లో ట్రూ లవ్, మదర్స్ లవ్ ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు కొత్తగా మూవీలోను డ్రామాలోను కూర్చున్నట్లు అనిపించలే నాకు. రియల్ లైఫ్ లో మనం అందరం ఫేస్ చేసే మదర్స్ సెంటిమెంట్, మదర్స్ లవ్ అనేది ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా చూపించినట్లు అనిపించింది. కామెడీ చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ సుచరిత మహాలక్ష్మి ఆవిడ మదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఆవిడ యాక్షన్ సూపర్, అసలు సూపర్ అండి. ఓవరాల్ గా మూవీ చాలా. చూసే ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమా ఎందుకు చూడాలి అంటే? ఎందుకు చూడాలంటే మదర్ సెంటిమెంట్, మదర్ లవ్ అనేది ట్రూ లవ్.
అది ట్రూ అంతే, అది డ్రామా లాగా కాదు, మూవీ లాగా కాదు. ఎక్కడైనా పిల్లలు కిడ్స్ కానీ ఎవరైనా మదర్ లవ్ అంటే ఏంటో అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. బట్ ఇట్ ఈస్ ట్రూ అండి, ఇట్స్ నాట్ డ్రామా ఆర్ మూవీ లాగా లేదు. ఎలా అనిపించిందండి తల్లి మనసు? చాలా చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి, చాలా బాగుంది. ఓకే, ఇంతమంది తల్లులతో చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మీ మదర్ గుర్తొచ్చారా? ఐ మీన్ గుర్తొచ్చారు. యా, ఇందులో ఉన్న కాన్సెప్ట్ కానీ ఎలా అనిపించింది? అవి డైరెక్షన్ న్యాచురల్ గా ఉందండి. యాక్చువల్ గా మన సొసైటీలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ నే చేసుకొని చక్కగా చేశారు. మెసేజ్ బాగుండింది. కొన్ని కామెడీ కూడా హాయిగా ఉండింది. ఎస్పెషల్లీ సుజాత క్యారెక్టర్, సుజాత గారు అండ్ రాఘవ గారి కాంబినేషన్ లో వచ్చిన ఫన్నీ అవంతా కూడా చాలా బాగుంది. మీరు ఫాదర్ కదా, మళ్ళీ ఫీల్ అవుతారు, మీరే లేదు మీ తర్వాత నేను కూడా చెప్పాలి. సినిమా బాగుందండి, సెంటిమెంటల్ మూవీ. ఇది ప్రతి ఒక్కరు చూడవచ్చు. చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి సినిమా చూసిన చాలా ఆనందంగా ఉంది ఫ్యామిలీస్తో చూడడము. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హార్ట్ కు సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఉంది కదండి. ఏంటంటే గవర్నమెంట్ కూడా కల్పించుకొని ఇలాంటి కేసులు కూడా రాకుండా చూసుకోవాలా. ఎందుకంటే కొన్ని సీన్లు లాస్ట్ చూస్తుంటే హార్ట్ కు సంబంధించింది బాబుది ట్రాన్స్ప్లాంటేషన్ చేసి బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పి చేస్తున్నారు. అలా కాకుండా చూడాలని చూస్తున్నాము. డైరెక్షన్ చాలా బాగుంది, సినిమా చాలా బాగుందండి. తల్లి మనసు అండి. ఎలా ఉన్నది? చాలా రోజుల మంచి సినిమా చూశాను. సెంటిమెంట్లు, కాలకం నాటి తల్లి కానీ మా అమ్మగారు గుర్తుకొచ్చారు నాకు. పిల్లలకి సినిమా తప్పనిసరిగా చూడాలని కోరుకుంటున్నాను నేను. మా పిల్లలకి కానీ మా తెలిసిన వాళ్ళకి చెప్తాను నేను చూడమని చెప్పే సినిమాని. చాలా బాగుంది నిజ సినిమా. ఆ అమ్మాయి హీరోయిన్ యాక్షన్ చాలా తను రుచిత అనుకుంటాను. తను చాలా బాగా చేశారు. తను మా సందేశం రియల్ గా మీరు ఇది మేమందరం కోరుకునేది. అమ్మాయికి తెలియజేయండి, అమ్మాయికి తెలియజేయండి. చాలా చాలా బాగా చేసింది, చాలా నీట్ గా చేసింది. ఎక్కడ ఇది యాక్షన్ అన్నట్టు కాకుండా రియల్ గా జీవించింది అని చెప్పాలి క్యారెక్టర్ లో. అది అరగంట ఏడ్చానండి, అరగంట ఏడ్చాను. ఓవరాల్ గా తల్లి మనసు గురించి ఏం చెప్తారు అందరూ? తల్లి మనసేనండి. అది ఎప్పటికి కూడా తల్లి మనసు వెరీ ప్యూర్. తల్లి మనసు అనేది ప్యూర్. అది ఇప్పుడు జనరేషన్ తెలుసుకోవాలి. నేను అదే అనుకుంటున్నా. చాలా మంది పిల్లలు ఇట్లాగా అసలు ఏముంది అమ్మ ఇట్లా అనుకుంటున్నారు, కానీ తల్లి మనసు నమ్మినా నమ్మకపోయినా సొంత తల్లిని అయితే నమ్మాలి. అది భయ్యా, తల్లి మనసు ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్. అందరికి తెలిసే ఉంటది. ప్రేమ అనేది తల్లితో పోల్చిన తర్వాతే ఎవరితోనైనా పోలుస్తారు. ఈ సినిమాలో రుచిత మహాలక్ష్మి గారు చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క తల్లిని గుర్తు చేసింది. థియేటర్కి వెళ్ళే ప్రతి ఒక్కడికి కళ్ళ వెంట కన్నీరు రాకపోతే ఆడు మనిషి కాదు అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే వీళ్ళు చూపించిన థింగ్ జనరేషన్స్ అనేవి చెడును మాత్రం నేర్చుకుంటూ పెరుగుతూ పాపాలని పెంచుకుంటూ పోతున్నారు. అట్లీస్ట్ తల్లిదండ్రుల మాటలు కూడా వినట్లేదు అని చూపించారు ఈ సినిమాలో. ఆ పాయింట్ అయితే చాలా మంచి పాయింట్. బట్ ఇంకొకటి, మంచిగా బతికితే ప్రతి ఒక్కడు చెడే కోరుతాడు. అలా అని చెప్పి చెడ్డగా మాత్రం బతకండి. మంచిగా బతికితే చనిపోయినా బతుకుంటది అని చూపించడం చాలా బాగా అనిపించింది. ఇందులో ఎక్కడైతే ఆ డైరెక్షన్ విలువలు ఏవైతే చూపించారో చాలా 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 నీట్ గా చూపించారు. సినిమాలంటే ఏదో ఒక సాంగ్, రొమాన్స్, ఇంకేదో పెట్టి తీసేసే రోజుల్లో ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రతి కుటుంబం ఫ్యామిలీతో కలిసి వెళ్లాల్సిన సినిమాని తీసి చూపించారు. ఇది కూడా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ముత్యాల సుబ్బయ్య గారి ఫ్యామిలీ నుంచి రావడం చాలా అంటే చాలా సంతోషకరంగా ఉంది. సో ఇక్కడే చాలా మంది తల్లులతో కలిసి చూడడం నాకు నిజంగా మా అమ్మగారు కూడా గుర్తొచ్చారు. నాకు చాలా థ్యాంక్స్ అండి. మీ మాటలు కూడా నాకు బాగా అనిపించాయి. ఎందుకంటే చాలా మంది ఏదో చెప్దామని చెప్పడానికి ట్రై చేస్తారు, బట్ మీరు ప్యూర్ గా చెప్పారు. అది బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.